క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలోని 6 పవిత్ర పర్వతాల మధ్య ఒక రహస్య శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని వేల్ శక్తి అని పిలుస్తారు. దేవతలు స్వయంగా సృష్టించినటువంటి ఆ దివ్య ఆయుధం ప్రపంచాన్ని రక్షించగలదు లేదా నాశనము చేయగలదు. ఆ శక్తిని కాపాడడానికి షణ్ముఖసేన అనే యోధుల వంశం ఏర్పడుతుంది. కాలక్రమేణా ఆ వంశం అంతరించిపోతుంది. కానీ ఒక జ్యోతిష్య ప్రవచనం మిగిలి ఉంటుంది. అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు 6 శక్తుల సమూహారం ఒక యోధుడు జన్మిస్తాడు. అతుడే మురగ. ప్రస్తుత కాలం అరుణాచల అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో మురుగవేల్ అలియాస్ ఎన్టీఆర్ గారు జీవిస్తుంటారు. అతను సాధారణ వ్యక్తి కాదు. గ్రామంలో అందరికీ సహాయం చేసే ధైర్యవంతుడు. కానీ అతని కోపం చాలా భయంకరమైనది. ఎవరైనా అమాయకులపై దాడి చేస్తే అతను ఒక్కరే 100 మందిని ఎదుర్కోగలడు. మురుగా చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అతన్ని పెంచింది ఒక వృద్ధ సిద్ధుడు. ఆ సిద్ధుడు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు: నీ జన్మరహస్యం తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది అని. దేశంలోని పురాతన ఆలయాల కింద దాగి ఉన్నటువంటి శక్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే క్రూరమైన వ్యాపారవేత్త భైరవ్ వర్మ. అతని లక్ష్యం ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తీసుకుని రావడం. అతని వద్ద భారీ ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. అతను ఒక పురాతన గ్రంథాన్ని కొనుగొంటాడు. ఆ గ్రంథంలో వేల్ శక్తి గురించి వివరాలు ఉంటాయి. కానీ ఆ శక్తిని తెరవగల వ్యక్తి ఒక్కడే, ఆయనే మురుగా. భైరవ మనుషులు మురుగా గ్రామంపై దాడి చేస్తారు. గ్రామస్తులను చంపడం ప్రారంభిస్తారు. మురుగా ఒక్కడే వారిపై విరుచుకపడతాడు. అక్కడ జరిగే 15 నిమిషాల యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్గా ఉంటుంది. చివరికి వృద్ధ సిద్ధుడు చనిపోతూ ఒక రహస్యం చెబుతాడు: నువ్వు సాధారణ మనిషినివి కాదు, నువ్వే షణ్ముఖుని వారసుడివి అని చెబుతూ ఒక దివ్య ఆయుధాన్ని మురుగా చేతిలో పెడతాడు. ఆ క్షణంలో మురుగా కళ్ళల్లో అగ్ని మెరుస్తుంది. మురుగా తన గతాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. అతను 6 పవిత్ర క్షేత్రాలను సందర్శించాలి. ప్రతి క్షేత్రంలో ఒక శక్తి దాగి ఉంటుంది. మొదటి శక్తి ధైర్యం, రెండో శక్తి జ్ఞానం, మూడో శక్తి త్యాగం, నాలుగో శక్తి కరుణ, ఐదో శక్తి శౌర్యం, 6వ శక్తి దైవత్వం. ప్రతి శక్తిని సంపాదించిన కొద్దీ అతని రూపం మారుతుంది. అతను మానవుడి నుంచి దైవ యోధుడిగా మారడం ప్రారంభమవుతుంది. భైరవ అసలు మనిషి కాదని తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం దేవతల చేత ఓడింపబడినటువంటి అసుర రాజు తిరిగి జన్మించి మానవ రూపంలో జీవిస్తున్నాడు. అతని లక్ష్యం వేల్ శక్తిని స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని చీకటితో కప్పేయడం. 6 శక్తులు సంపాదించిన తరువాత మురుగా పూర్తి రూపంలో దర్శనమిస్తాడు. ఆ సన్నివేశం విజువల్ వండర్. వేలాది యోధుల మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. భైరవ్ రాక్షస రూపంలో మారుతాడు. మురుగా దివ్యవేల్ ఆయుధాన్ని చేతబట్టి యుద్ధం చేస్తాడు. ఆకాశం, భూమి, అగ్ని, గాలి అన్నీ ఒకే సమయంలో కంపిస్తాయి. భైరవ్ చివరి దాడి చేస్తాడు. మురుగా తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి వేల్ను విసురుతాడు. ఆ ఆయుధం నేరుగా భైరవ గుండెల్లోకి దూసుకెళ్తుంది. భారీ పేలుడుతో అసుర శక్తి నాశనం అవుతుంది. ప్రపంచం రక్షించబడుతుంది. మురుగా తిరిగి తన గ్రామానికి వస్తాడు. ప్రజలు అతని దేవుళ్ళలా చూస్తారు. కానీ అతను ఇలా చెబుతాడు: నేను దేవుడు కాదు, ధర్మం కోసం పోరాడే ఒక యోధుడిని మాత్రమే. అందరూ జైకారులు చేస్తారు. అక్కడే ఒక కొత్త రహస్యం కనిపిస్తుంది. మురుగా మొదటి భాగంలో భైరవ్ను సంహరించిన తరువాత ప్రపంచం ప్రశాంతంగా మారుతుంది. కానీ భైరవ్ మరణించే ముందు చెప్పినటువంటి చివరి మాటలు మురుగను వెంటాడుతుంటాయి: నన్ను చంపావు కానీ చీకటిని కాదు. అదే సమయంలో ఆకాశంలోని ఒక నల్లని గ్రహం కనిపించడం ప్రారంభమవుతుంది. దాన్ని పురాతన గ్రంథాల్లో కాలాగ్ని లోకం అని పిలుస్తుంటారు. అది అసురుల అసలు ప్రపంచం. 5 సంవత్సరాల తర్వాత మురుగా ఇప్పుడు ప్రజలకు రక్షకుడిగా మారుతాడు. అతను యుద్ధాలను ఆపి శాంతిని నెలకొల్పుతాడు. ఒకరోజు ప్రపంచంలోని 6 పవిత్ర ఆలయాలు ఒక్కసారిగా ధ్వంసమవుతాయి. వాటి గర్భగుడిలో దాగి ఉన్నటువంటి దివ్యశక్తి అదృశ్యమవుతుంది. ప్రపంచమంతా ప్రకృతి వైపరీత్యాలు మొదలవుతాయి. సముద్రాలు ఉప్పొంగుతాయి, అగ్నిపర్వతాలు పేలుతాయి, భూమి కంపిస్తుంది. కాలాగ్ని లోకానికి అధిపతి అంధకాసురుడు. అతను భైరవును గురువు. వేల సంవత్సరాల క్రితం దేవతలు అతన్ని మరో లోకంలోకి బంధించారు. కాలాగ్ని లోకానికి అధిపతి అంధకాసురుడు. అతను భైరవకు గురువు. వేల సంవత్సరాల క్రితం దేవతలు అతన్ని మరో లోకంలో బంధించారు. ఇప్పుడు అతను తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. అతని శక్తి భైరవ కంటే 100 రెట్లు ఎక్కువ. అతని లక్ష్యం 3 లోకాలను స్వాధీనం చేసుకోవడం. మురుగకు ఆ రహస్యం తెలుస్తుంది. అతను కేవలం షణ్ముఖుని వారసుడు కాదు, అతనిలో షణ్ముఖుని ఆత్మాంశం ఉంటుంది. అందుకే అతను వేల్ శక్తిని నియంత్రించగలడు. అంధకాసురుడు భూమిపైకి ప్రవేశిస్తాడు. అతని రాకతో సూర్యుడు మాయమవుతాడు. ప్రపంచం చీకట్లోకి మునిగిపోతుంది. మురుగా అతన్ని ఎదుర్కొంటాడు. కానీ మొదటి పోరులో ఘోరంగా ఓడిపోతాడు. వేల్ ఆయుధం కూడా విరిగిపోతుంది. మురుగా స్పృహ తప్పి పడిపోతాడు. ఓడిపోయిన మురుగా హిమాలయాల్లోకి వెళ్ళి ఒక రహస్య స్థలానికి చేరుకుంటాడు. అక్కడ సప్త ఋషులు అతనికి ఆ సత్యం చెబుతారు: వేల్ శక్తి చివరి రూపం ఇంకా మేల్కోలేదు. అతను స్కంద చక్రం అనే దివ్యాయుధాన్ని పొందాలి.
అది దేవతలకే తెలియని ఒక ఆయుధం. మురుగా 3 పరీక్షలు ఎదుర్కొంటాడు. భయాన్ని జయించడం, తన గతాన్ని ఎదుర్కోవాలి. కోపాన్ని జయించడం, అపారమైనటువంటి శక్తిని నియంత్రించాలి. అహంకారాన్ని జయించడం, దేవుడిలా కాక సేవకుడిలా ఆలోచించాలి. అంధకాసురుడు భూమిని పూర్తిగా ఆక్రమిస్తాడు. మానవ జాతి అంతరించే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు ఆకాశంలో ఒక వెలుగు కనిపిస్తుంది. స్కంద చత్రాన్ని ధరించినటువంటి మురుగా తిరిగి వస్తాడు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్. లక్షలాది అసుర సైన్యాల మధ్య తుది యుద్ధం ప్రారంభమవుతుంది. ఆకాశంలో దేవతలు, భూమిపై మనుషులు, మధ్యలో మురుగా. అంధకాసురుడు తన అసలు రూపంలో మారుతాడు. అతని ఎత్తు పర్వతాలంతా ఉంటుంది. మురుగా తన సంపూర్ణమైనటువంటి దైవశక్తిని మేల్కొల్పుతాడు. స్కంద చక్రం మరియు వేల్శక్తి కలుస్తాయి. భారీ యుద్ధం జరుగుతుంది. చివరికి మురుగా తన జీవశక్తిని ఆయుధంగా మార్చి చివరి దాడి చేస్తాడు. అంధకాసురుడు నశిస్తాడు, కానీ మురుగా కూడా అదృశ్యమవుతాడు. ప్రపంచం మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. ప్రజలు మురుగా కోసం వెతుకుతారు, కానీ అతను కనిపించడు. ఒక చిన్న బాలుడు ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశంలో నెమలి ఈకపడుతుంది. దానిపై ఒక వెలుగు మెరుస్తుంది. మురుగా స్వరం వినిపిస్తుంది, ధర్మం ఉన్నంతకాలం నేను ఉంటాను అని. మురుగా 2వ భాగంలో ముగింపులో అంధకాసురుడు నశించిన తర్వాత విశ్వం ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ అది తుఫాను ముందు నిశ్శబ్దం మాత్రమే. విశ్వం అంచుల్లో ఉన్న అనంత మండలం అనే రహస్యలోకం ఒక శక్తి మేల్కొంటుంది. అది దేవతల కంటే పురాతనమైనటువంటి శక్తి, సృష్టికి ముందే ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి పేరు కాలపురుషుడు. అతను సమయాన్ని సృష్టించినవాడు, కాలాన్ని నాశనం చేయగలవాడు. మురుగా అదృశ్యమైన తర్వాత 100 సంవత్సరాలు గడుస్తాయి. భూమి అత్యాధునిక నాగరికతగా మారుతుంది. మనుషులు గ్రహాంతర ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఒకరోజు సమయం ఆగిపోవడం ప్రారంభమవుతుంది. కొన్ని నగరాల్లో కాలం వెనక్కి తిరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో భవిష్యత్తు కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం గందరగోళం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తారిణి ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఆమె విశ్వంలో జరుగుతున్నటువంటి ఈ విచిత్ర సంఘటనల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని కనుగొంటుంది. ఒక పురాతన దేవాలయంలో ఆమెకు ఒక దివ్య సంకేతం లభిస్తుంది. ఆ సంకేతం మురుగా తిరిగి రావాలి. అనంత విశ్వంలో ఒక దివ్యలోకంలో మురుగా ధ్యానంలో ఉంటాడు. అతను ఇప్పుడు మానవుడు కాదు, దైవిక చైతన్యంగా మారిపోతాడు. అప్పుడే విశ్వంలోని ఋషులు అతన్ని మేల్కొల్పుతారు. సృష్టి ప్రమాదంలో ఉంది. కాలపురుషుడు అసలు విలన్ కాదు. సృష్టి ప్రారంభంలో అతను కాల సంరక్షకుడు. కానీ దేవతలు మరియు అసలు యుద్ధాల వల్ల విశ్వ సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో అతను కోపంతో ఇలా మారిపోతాడు. ఈ విశ్వాన్ని రీసెట్ చేయాలి, అంటే అన్ని లోకాలు, అన్ని జీవులు, అన్ని జ్ఞాపకాలు అంతమవ్వాలని. కాలపురుషుడు తన కాలచక్రంను సంక్రియం చేస్తాడు. విశ్వం క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది. గ్రహాలు అదృశ్యమవుతాయి, నక్షత్రాలు చనిపోతాయి. మురుగా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాలపురుషుడు మురుగాను సమయబంధంలో బంధిస్తాడు. మురుగా జీవితంలోకి ప్రతిక్షణం అతని కళ్ళ ముందు తిరుగుతుంది. మురుగా ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంటాడు. అతను కేవలం షణ్ముఖుని వారసుడు కాదు, అతను విశ్వ సమతుల్యతను కోసం సృష్టించబడినటువంటి కాస్మిక్ గార్డియన్ అని. సృష్టి ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే అతను మేల్కొంటాడు. మురుగా ఒక్కడే యుద్ధం చేయగలడు. అతను విశ్వంలోని వివిధ లోకాల యోధులను సమీకరిస్తాడు. దేవలోకం నుండి దేవసేన, నాగలోకం నుండి సర్పయోధులు, గంధర్వలోకం నుండి ఆకాశ సైన్యం, మానవలోకం నుండి శాస్త్రాల బృందం, నక్షత్రలోకాల నుండి కాస్మిక యోధులు, ఇలా విశ్వంలోని అతిపెద్ద సైన్యం ఏర్పడుతుంది. కాలపురుషుడు అంత్యచక్రంను తెరుస్తాడు. అది విశ్వాన్ని మింగేసే మహాశక్తి. మురుగా తన చివరి రూపాన్ని ధరిస్తాడు. అతని శరీరంలో గెలాక్సీలు మెరుస్తుంటాయి. అతని కళ్ళల్లో నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అతని చేతిలో అనంతవేల్. మురుగా మరియు కాలపురుషుడి మధ్య యుద్ధం విశ్వం మొత్తం కుదిపేస్తుంది. సమయం, స్థలం, గురుత్వాకర్షణ అన్నీ విచ్ఛిన్నమవుతాయి. చివరికి మురుగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. కాలపురుషుడిని చంపడం కాదు, అతని బాధను అర్థం చేసుకోవడం. మురుగా అతనికి ఇలా చెబుతాడు: సృష్టిని నాశనం చేయడం సులభం, దాన్ని కాపాడడం చాలా గొప్పది. ఈ మాటలు కాలపురుషుడిని మార్చేస్తాయి. అతను తన శక్తిని తిరిగి విశ్వానికి అందజేస్తాడు. విశ్వం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. అన్ని లోకాలు రక్షింపబడతాయి. మురుగా విశ్వ సంరక్షకుడిగా మారుతాడు. భూమిపై ప్రజలు ఆకాశంలో ఒక ప్రశాంతమైనటువంటి నక్షత్రాన్ని చూస్తారు. అది మురుగా చిహ్నం. ఈ స్టోరీ లైన్తో ఎన్టీఆర్ గారి మురుగా చిత్రాన్ని తెరకెక్కిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.